హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేను ఎదర బేస్మెంట్ అయితే కట్టాలి అన్నాంగండి. ఎదర బేస్మెంట్ అయితే కట్టేసామండి. చూడండి, పై పక్క స్తంభాలు కూడా పోసేసారండి. చూడండి, పై పక్క స్తంభాలు కూడా పోసేసామండి. వెనకాల కూడా స్తంభాలు అయితే పోసేసామండి. కింద పక్క కూడా స్తంభాలు కూడా పోసేసామండి. చూడండి, 10 రోజుల మట్ట అయితే వీడియోస్ అయితే తీయట్లేదండి. ఫోను లోడ్ అయిపోయి ఫోన్ అయితే ఆగిపోయిందండి. మళ్ళీ బాగు చేయించామండి. బాగు చేయించి ఈరోజు అయితే వీడియోస్ అయితే తీస్తున్నానండి. ఈరోజు కాడి నుంచి మొన్న 10 రోజులు వీడియో తీయకోకుండా ఆఫ్ చేసేసాయండి. ఎదర మొక్కలు గట్ట ఉన్నాయండి, బేస్మెంట్కి అడ్డం వస్తున్నాయని పీకేసి గోడ పక్క అయితే వేసామండి. కింద పక్క చూడండి, వంకాయ మొక్కలు అప్పుడు వేసాను కండి. చూడండి, ఇప్పుడు పూత మీద ఉంది. చూడండి, వంకాయ మొక్కలు చూడండి, పూత కూడా వేసేసిందండి. 4 రోజులు పోతే కాయలు కూడా కాసేస్తాయి. చూడండి, ఎంత పెద్దవి అయిపోయినాయో. 6 రోజులు అయితే వంకాయలు కూడా కాసేస్తాయండి. చూడండి, వంకాయ మొక్కలు ఎంత పెద్దవి అయిపోయినాయో. బేస్మెంట్కి అడ్డం వచ్చినా కానీ మేస్త్రులు అయితే మొక్కలు ఏమీ తక్కువకోకుండా బాగా అయితే కట్టారండి. మా ఇంటి పక్కన చూడండి, ఎంత అడవిలాగా ఉండేది, ఎంత శుభ్రమైపోయింది. చూడండి, పాములు గట్ట వచ్చాయని చెప్పేదానికండి. ఇప్పుడు ఎంత శుభ్రం అయిపోయిందో చూడండి. ఇంకా ఇల్లు అయితే ప్లాస్టింగ్ అయితే మొదలెట్టారండి. ఆ స్థలం ఇది కూడా వాళ్ళదేనండి. ఇసుక కట్ట తోలిచ్చేసి ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారండి. అందుకే శుభ్రం అయిపోయిందండి. ఇప్పుడైతే మాకైతే పాములు గట్ట వస్తాయని భయం ఏమీ లేదండి. శుభ్రం అయిపోయిందండి. చూడండి, ఎంత శుభ్రంగా ఉందో. ఈసారి ఏ గడ్డి ఉండదండి. ఇక ఇల్లు మొదలెడుతున్నారు కండి, ఇక శుభ్రంగా ఉంటుందండి. పాములు గట్ట రావు. బేస్మెంట్కి నిమిత్తం ఎంత ఖర్చు అయిందో లీస్ట్ రాసని చూపిస్తున్నాయండి. ఇంకోండి, సిమెంట్ కట్టలకైతే మెట్లకైతే చూడండి ఎంత ఖర్చు అయిందో. మేస్త్రులకి ఎంత ఖర్చు అయిందో, సిమెంట్లకి ఎంత ఖర్చు అయిందో, ఊసలకి ఎంత ఖర్చు అయిందో మొత్తం అంతా లిస్ట్ అయితే రాసేసుకున్నానండి. చూడండి, స్తంభాలు పోయడానికి అద్దెకి బాక్సులు అయితే తెచ్చారు కండి. బాక్సుల నిమిత్తం కూడా 870 రూపాయలండి అద్దెకి తెచ్చారు కండి 5 రోజుల మీద. మొత్తం ఎప్పటికప్పుడు ఆ లిస్ట్ అయితే నేను రాసేసుకున్నానండి. ఊసకి ఎంత పడిందో, సిమెంటు, ఇసుక, టాపీ మేస్త్రులకి ఎంత అయిందో మొత్తం లిస్ట్ అయితే రాసుకున్నానండి. మొత్తం 29,400 అయితే అయిందండి. బేస్మెంట్ నిమిత్తం బాక్సులు పోయడానికి ఖర్చు అయితే 29,400 అయితే అయిందండి. ఈ బేస్మెంట్ నిమిత్తం, స్తంభాల నిమిత్తం చూడండి.